ఆలియా సంతోషంలో ఉంది. ఇక ఆలియా సంతోషం ఎందులో ఉంటే? లేదక్కా, నేను ఆలియా ప్రవీణ్ వేరవడానికి కారణం కాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి కారణం అవ్వాలనుకుంటున్నాను. అలా జరగాలంటే మరి నేను ప్రవీణ్ వేరు కావాలి. అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. నిజానికి ప్రవీణ్కి ఆలియాని అన్ని విధాలా తగినదై ఉంటుంది. అది ఆలియా ప్రేమ మాత్రమే కాదు, తన నమ్మకం, తన పంతం, తన ఆబ్సెషన్ కూడా అక్క. తనకి అతను అవసరం కూడా. అంతేకాకుండా ఆలియా నాకంటే ముందే ప్రవీణ్ని కలిసింది కదా, అందువల్ల మొదటి హక్కు ఆలియాకేగా ఉంటుంది. ఇక నా ఆనందం మీరిద్దరూ కలిసి ఉండడంలో ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను జీవితాంతం ప్రవీణ్కి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నాను. బావా, ఏమిటి జానకి, వేడివేడి జిలేబీలు సమోసాలు కూడా పెట్టేశావా? ఏమైంది అబ్బాయి గారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రజ్ఞ, ఇప్పుడు వస్తాను. అభి అలా వెళ్ళిపోయాడేంటి? ఆగండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. బుల్బుల్ చెప్పి ఆగండి. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయనయ్యా, ప్లీజ్ అన్నయ్య చెప్పు. నా ప్రవీణ్ని తెచ్చిస్తావు కాదు, నాకు నా ప్రవీణ్ని తెస్తావు కాదు, చెప్పదయ్యా. ఇంతవరకు జరిగింది చాలు. ఇక నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేయాలి. ఆలియా, అభి ఫోన్ చేస్తున్నాడు. ఆలియా, ఒకసారి తీయచ్చుగా. ఆలియా, పికప్ ద ఫోన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.